నమస్తే. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కులగణన చేశాం, దీంట్లో బీసీల శాతం 46% అంటూ ఒక రకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. దాంతో బీసీ వర్గాల ఇంత కూడా బగ్గుమంటా ఉన్నాయి. సో ఇదే అంశంపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమకారుడు విట్లన్నతుంది. అన్న నమస్తే. సో చాలా రోజుల తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగం వినొచ్చు. సో 46% హిందూ బీసీలు. సో దీంట్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అంటూ 56%ని మీ సంఖ్య అని చెప్పేసి చూపెట్టేటువంటి ప్రయత్నంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటి బలంగా మీ బీసీ వర్గాల నుంచి వినబడుతున్నటువంటి వాదన. సో ఇది ఎట్లా చూస్తారన్న? ప్రధానంగా భారతదేశంలో 75 సంవత్సరాల పాటు దేశంలో సగభాగమైన బీసీల లెక్క చేయకపోవడం ఈ రాజకీయ పార్టీలు, ఈ పాలకులు చేసిన కుట్ర. ఇప్పుడు బర్రెల లెక్క ఉంది, గొర్రెల లెక్క ఉంది, అడవులో ఉన్న చెట్ల లెక్క ఉంది, కానీ ఈ దేశంలో సగమైన బీసీల లెక్క లేకపోవడం దురదృష్టకరం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో ఈ దేశ సంపదకు మూలమైన బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ లెక్క ఇన్ని రోజులు లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సామాజిక న్యాయ యాత్ర అని చెప్పి జోడో యాత్ర పేరుతో కులగణన చేస్తామని చెప్పిండు. మేము ఎందుకు కేసీఆర్ని విభేదించి కాంగ్రెస్ పార్టీకి 31 కాన్స్టిట్యున్సీలో తిరిగినాం, సపోర్ట్ చేసినామంటే ఇక్కడ సామాజిక న్యాయం అనేది జరగాలి, ఇక్కడ జరిగితే దేశం అంతా జరుగుతుంది అని చెప్పి సామాజిక న్యాయం కోరుకోవడంలో భాగంగానే మేము తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినాం. మొదటి ఫేజ్ ఉద్యమం భౌగోళిక తెలంగాణ, రెండో ఫేజ్ సామాజిక న్యాయం. అలాంటిది 75 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారి సూచన మేరకు జరిగిన కులగణనలో ఆది నుంచి తప్పులు జరుగుతున్నాయి. ఒకటి, ఈ కులగణన చేయాలంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద సపరేట్ డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అది కామన్ సెన్స్, అది ఎవరికైనా తెలుసు. తమిళనాడులో ఎట్లా జరిగింది, బీహార్లో ఎట్లా జరిగింది తెలుసు. తమిళనాడు, బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ వేయకుండా, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్ పేరుతో నిరంజన్ గారిని వేసారు. అదే ఫస్ట్ చిత్తశుద్ధి లేదని చెప్తుంది. అప్పుడు మేమంతా గొడవ చేసి కోర్టుకు పోతామని తెలుసుకొని అప్పుడు కమిషన్ ఆఫ్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది బూసా వెంకటేశ్వర్రావు గారితో, ఒక ఐఏఎస్ అధికారితో వేసారు. ఆయన ఆధ్వర్యంలో జనరల్గా కులగణన చేయడం అనేది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేసే పని. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రత్యేక చట్టం చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. దానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఒక జడ్జిని కానీ, మాజీ జడ్జిని కానీ వేయాలి. ఎటువంటి సంబంధం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీతోటి ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయడమే ఫస్ట్ తప్పు. చేసిన గణనని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద డెడికేటెడ్ చట్టం ద్వారా ప్రవేశపెట్టాల్సింది అసెంబ్లీలో ఉత్తుత్తి లెక్కల్లాగా ప్రవేశపెట్టారు. ఆ లెక్కలు కామన్ సెన్స్, నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న ఓటర్ల సంఖ్య 3.5 కోట్లు దాదాపు, ప్లస్ ఆర్ మైనస్. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల సంఖ్య అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అంటే 0 to 5 years ఉన్న వాళ్ళు 20 లక్షలు. అంటే ఇది నేను చెప్పే లెక్క కాదు. హెల్త్ కమిషను పుట్టిన ప్రతి బిడ్డ లెక్క తీస్తుంది. అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినా, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా, మంత్రసాని ద్వారా పుట్టినా కూడా పుట్టిన ప్రతి శిశువు జనన చేస్తేనే దాదాపు 15 నుంచి 20 లక్షలు ఉన్నారు. అదేవిధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు 45 లక్షలు ఉన్నారు. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు 6.5 లక్షలు ఉన్నారు. వీళ్ళంతా కలిపితేనే 65 నుంచి 70 లక్షలు వస్తున్నారు. ఓటర్ల సంఖ్య 3,50,00,000 ప్లస్ ఈ 70 లక్షలు తీస్తే 4,20,00,000 అవుతుంది. సరే, ఓటర్ల సంఖ్యలో రిపీట్ ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు అనుకుందాం. ఆధార్ అనేది ఉట్టిగా తీయరుగా, ఐరిస్ ఉంటుంది, తంబునైల్ ఉంటుంది. ఐరిస్ ఒక కనురెప్ప ఇంకొక కనురెప్పకు ఉండదు కదా ప్రపంచవ్యాప్తంగా. ఆధార్ కార్డుల సంఖ్యనే 3,90,00,000. 3,90,00,000 ఆధార్ కార్డులు ఉండి ప్లస్ ఈ 60-70 లక్షల మంది 18 years బిలో ఉన్న వాళ్ళు ఉంటే ఇది 4.5 కోట్లు అవుతుంది కదా. మీరు ఇచ్చిన జనాభా గణన 2011 సెన్సస్ ప్రకారం యావరేజ్గా ఈ దేశంలో గ్రోత్ రేటు 1.65% తీసుకున్నారు. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, బీహార్ లాంటి రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. యావరేజ్గా 1.65 వేసుకున్నా కూడా తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది చాలా వాస్తవానికి. సరే, 1% తీసుకున్నా కూడా సింపుల్ లెక్క 2011 జనాభా లెక్కల ప్రకారం 3.5 కోట్లు అయితే సంవత్సరానికి 4 లక్షల మంది పెరిగిన అనుకుందాం. 4 కోట్లు తీసుకుంటే 14 సంవత్సరాలు 2011 నుంచి 2025 వరకు 14 into 4 లక్షలు అంటే 56 లక్షలు కొత్త జనాభా పుడతారు కదా. ఏ విధంగా చూసినా, సైంటిఫిక్గా చూసినా, టెక్నికల్గా చూసినా, లాజికల్గా చూసినా, ఎంపెరికల్ డేటా ప్రకారం చూసినా మీరు ఇచ్చిన లెక్క పెద్ద బోకు లెక్క, బ్రోకర్ లెక్క అని తెలిసిపోతుంది. 22 లక్షల మంది బీసీలు ఎట్లా తగ్గిపోతారు, 2 లక్షల మంది ఎస్సీలు ఎట్లా తగ్గిపోతారు, 1,00,000 మంది ఎస్టీలు ఎట్లా పెరుగుతారు,
ఓసీలు 8% నుంచి 15% ఎట్లయితారు? దాదాపు 15,60,000 మంది ఓసీలు ఎట్లా పెరిగారు? ఎస్సీల జనాభా 2 లక్షల మందిని చంపేసినోడు ఎవడు? బీసీలను 22 లక్షల మందిని మాయం చేసిన మంత్రగాడేవాడు? వీళ్ళ మీద 22 లక్షల మర్డర్ కేసులు పెట్టాలా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద? అసలు మీరెవరండి? పొలిటీషియన్స్కి కులగణలో ఎందుకు ఇన్వాల్వ్ కావాలి మీరు? ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందా? డెడికేటెడ్ కమిషను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి, స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్స్ తోటి, సోషల్ సైంటిస్టులతోటి, లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, పాపులేషన్ స్టడీస్ చేసే అనుభవం ఉన్నోళ్ళతోటి సపరేట్ ఒక జడ్జి గారి ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇది ఎట్లాగూ ఇట్లా చేస్తే కోర్టులు కొట్టేస్తాయి కాబట్టి మేము చేసినట్టు ఉండాలి, కోర్టు కొట్టేసినట్టు ఉండాలి. రాహుల్ గాంధీ ఏమో సామాజిక న్యాయం పేరుతో తెలంగాణ రోల్ మోడల్ అని దేశమంతా తిరుగుతున్నాడు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మిస్టర్ రాహుల్ గాంధీ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరేమో సోషల్ జస్టిస్ అని చెప్తున్నారు. 22 లక్షల మంది బీసీలను చంపమనా? ఇవాళ మాకు అన్యాయం జరిగింది కాదు, అవమానం కూడా జరిగింది. 22 లక్షల మంది బీసీలని జనాభా లెక్కలోంచి తీసేసిన బ్రోకర్ గాడు ఎవడు? లోఫర్ గాడు ఎవడు? కాబట్టి వేరే దేశంలో అయితే 22 లక్షల సార్లు ఉరిదీస్తారు. బతుకున్న మనుషుల్ని చచ్చిపోయినట్టు బీసీలను పెడితే, అంటే బీసీలు అమాయకులు, నోరు లేనోళ్ళు, వాళ్ళు 22 లక్షల మందిని చంపేసినట్టు చూపిస్తున్నారు. మీరు ఈ దేశంలో 1931 నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 1951 నుంచి 2011 యావరేజ్ సెన్సెస్ తీసుకున్నా కూడా బీసీల జనాభా ఎక్కడ తగ్గలే. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ సపరేట్ మిషన్ తోటి వేస్తే గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో 56% బీసీలు ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో 51% పైగా ఉన్నారని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ఉంది. హెల్త్ కమిషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, ఎడ్యుకేషన్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఏ విధంగా చూసినా మీకు అనుకూలంగా ఒక 2 మంత్రులు 3 మంత్రులు కూర్చొని ఆ సందీప్ సుల్తానీ అనేటోడు మేము బీసీ కమిషన్ మీటింగ్లకు పోయినప్పుడే కులగణన మీద జరిగిన రివ్యూ మీటింగ్లోనే పాల్గొనలే. ఆయన చిత్తశుద్ధి అక్కడే తెలుస్తుంది. మా ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ కానీ, మా పృథ్వీరాజ్ అన్న కానీ, మా సింహాద్రి సార్ కానీ, ఈ ప్రొఫెసర్ల కమిటీ ఒక 20 సార్లు కలిసింది. బీహార్ మోడల్లో చేయండి అని వాళ్ళకి చెప్పింది. ఈ విధవలకు ఎట్లాగూ చేయడం చేత కాదు, ఈ రాజకీయ నాయకులకు సోయి ఉండదు, ఈ ఆఫీసర్లకు తెలివి ఉండదనే బీహార్ మోడల్ చేయమని మనసా వాచా కర్మన అక్కడ జరిగిన అనుభవాన్ని బీహార్లో ఎట్లా జరిగిందో అట్లా చేయండి రా నాయన అంటే పేరుకు చేస్తామని చెప్పి డెడికేటెడ్ కమిషన్కి తెలవకుండా, డెడికేటెడ్ కమిషన్ని నిర్వీర్యం చేసి బీసీ కమిషన్కి తెలవకుండా తూతూ లెక్కలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? మా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా రాజరికంలో ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పంటలో పండిన బీరకాయలా జామకాయలా ఇవ్వడానికి? నేను ఇస్తా 42%, మీరు కూడా ఏమని చెప్తున్నాడు? మీరు బేవకూఫ్లా, పాలనా పరులా? మీరు పరిపాలకులు అయితే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక ఎంపెరికల్ డేటా బేస్ చేసుకొని చేయమని చెప్తే కులగణనలో ఎంత వస్తే అంత ఇవ్వండి. మీరు 42% ఏ బేస్తో ఇస్తారు? ఎస్సీ ఎస్టీలకి ఎంపెరికల్ డేటాబేస్ ప్రకారం ఇస్తున్నారు. బీసీల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఈ ఓసీలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇచ్చింది. గరీబ్ వాళ్ళు అందరికీ ఇవ్వాలి, అది ఓన్లీ ఓసీలకని కాదు. అట్లాంటిది 10% కూడా లేని వెలమలు, బ్రాహ్మలు, కమ్మలు, రెడ్లు, వైశ్యాస్కి 10% ఓసీలు ఉంటే 10%లో పేదోళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 3% 4% ఉంటారు. 3 to 4% ఉన్న అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే 200%. అది వాళ్ళు 5% ఉంటే 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీలు 55% ఉంటే 27% ఇస్తున్నారు. అంటే దానికోసం కులగణన చేస్తే వచ్చిన కులగణన డేటాలో ఈరోజు సమాజంలో డేటా ఈజ్ ఎవ్రీథింగ్. నేను అబద్ధం చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి తప్పు చెప్పొచ్చు, రాహుల్ గాంధీ తప్పు చెప్పొచ్చు, కానీ స్టాటిస్టిక్స్ తప్పు చెప్పవు, డేటా తప్పు చెప్పదు. డేటా మైనింగు, డేటా ఇంటర్ప్రిటేషను, డేటా ఎనాలిసిస్, స్టాటిస్టిక్స్, అర్థమెటిక్, నెంబర్ అనేది ప్రజాస్వామ్యంలో గణతంత్రము. గణము అంటే సమూహము. ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలలకు సమాన అవకాశాలు దక్కాలి. ఇప్పటికే విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో అనేక రంగాలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, గరీబోళ్ళు వెనకబడ్డారని చెప్తే రాహుల్ గాంధీ ఎక్స్రే తీయమంటే పేషెంట్ ఏమో మీరు తీసిన ఎక్స్రే మీ పేరుతో వచ్చింది, వచ్చిన రిపోర్టు నాకు వస్తే మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా వైద్యం చేస్తాడు? రిపోర్ట్ ఒకళ్ళది, రోగం ఒకళ్ళది. రాహుల్ గాంధీ ఏ విధంగా వైద్యం చేస్తాడు? ఇవాళ బీసీ కులగణన పేరుతో సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఎంపెరికల్ డేటా బేస్ చేసుకొని జరిగిన తప్పులు సవరించుకోండి. దాదాపు 22 లక్షల బీసీలను చంపేసిర్రు, 2 లక్షల మంది ఎస్సీలను చంపేసిర్రు, 8% ఉన్న అగ్రవర్ణాలని 15% తీసుకొచ్చిర్రు. సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాటే. మాకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా కోట వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు.
అవసరమైతే ఢిల్లీ పోయి కూడా అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, రాహుల్ గాంధీ గారిని కలుస్తాం, సోనియా గాంధీ గారిని కలుస్తాం. అప్పటికి మీరు వినకపోతే మీ బొక్కలు బయట పెడతాం, మిమ్మల్ని బొంద తీసి బాతి పెడతాం.